నమస్తే విజయభాస్కర్ గారు. ఓకే, ఇందాక మూర్తి గారి మాటలు వినే ఉంటారు, ఇప్పుడు కానీ మొదట ఒకసారి మాట్లాడారు, అప్పుడు పూర్తిగా వినే ఉంటారు. ఓవరాల్గా మీరు ఓకే, పార్టీ అంటే మీకు విపరీతమైన అభిమానం, తెలుగుదేశం పార్టీ గురించి ఏదైనా మాట్లాడితే మీరు ఏ ధోరణి నాకు తెలుసు, ఎన్నో డిబేట్లు మనం చూసాం. కాకపోతే ఇదంతా కాకుండా మూర్తి గారు మాట్లాడిన దాంట్లో కొంచెం మూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడో కార్నర్ అవుతుంది టీడీపీ పార్టీ అని చెప్తున్నారు. మళ్ళీ వైఎస్ జగన్ ఈరోజు మాట్లాడిన ప్రెస్ మీట్ మాటల్లో ఏదో ఎప్పట్లాగానే తెలుగుదేశాన్ని విమర్శించడం కాదాడ, చాలా లోతుగా ఉంది. చాలా ఒక కార్నర్ చేస్తూ ఒక రంగం చెప్పడం ట్రాప్లో పడే విధంగానే మాట్లాడే మాటలు కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ఏమి అయోమయం ఏం లేదండి, ఏమి గందరగోళం ఏం లేదు. ఇప్పుడు మేము దాచుకుంటాము, మేము దౌర్జన్యాలు చేస్తాము, దాడులు చేస్తాము అని చెప్పి ఇష్టారాజ్యంగా అవినీతితో, అక్రమాలతో, చట్ట వ్యతిరేక కార్యక్రమాలతో పెట్టిపోయి రాష్ట్రం అంతా అట్టుడిగిన పరిస్థితుల్లో వాళ్ళని పక్కన పెట్టారు. ఆఖరి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా చేశారు. ఆ సమయంలో పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నప్పుడు 3,000 కిలోమీటర్ల పైగా పర్యటించినప్పుడు ఆయనకి అడుగడుగున ఎదురైన సంఘటనలు, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, దాడులు, అవినీతిని గూర్చి కూలంకుషంగా ప్రజలు వివరిస్తుంటే ఆశ్చర్యానికి లోని ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవాళ్ళని మీ కోరిక మేరకు మీకు జరిగిన అన్యాయానికి ప్రతీకగా మేము అధికారంలోకి వస్తే వీటన్నిటి మీద విచారణ చేస్తా ఉన్నాం. దాన్ని కక్ష సాధింపంటారా? ఏ ప్రజాకంటక పాలకులు ప్రజల్ని శిక్షిస్తారో వాళ్ళకి శిక్షలు పడాల్సిన అవసరం ఉందా లేదా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెంటనే అరెస్టులు చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ఓర్పుతో ఉంటే రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మేము ఏదన్నా చర్య చేపడితే ఇప్పటికి అరెస్టులు చేయలేదు, సరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని పోతే వాళ్ళకి చులకనగా ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించడానికి వాళ్ళు చేసిన పనులు మేము చేయకూడదనే ఉద్దేశంతో ఉంటే చేతగాని ప్రభుత్వంగా, చేవలేని ప్రభుత్వంగా భావిస్తున్నారు. ఇది చేవగలిగిన ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తున్నాను. రెండోది పోతే హడావుడి అంటే, ఇప్పుడు ఆరోపణలు వచ్చిన తర్వాత వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని విచారణకి ఆదేశిస్తారు. వాటి ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. పైగా అధికార పార్టీ దూకుడుగా వాళ్ళలాగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బూతుల మంత్రులను పెట్టారు. పోతే 5 మంది ముఖ్యమంత్రులను పెట్టి వాళ్ళకి విలువ లేకుండా చేశారు. 5 మందినో 6 మందినో ఉప ముఖ్యమంత్రులను పెట్టి విలువ లేకుండా చేశారు. పోతే వాళ్ళు 6,000 లాగా చూపించారు. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, బ్రహ్మాండంగా ఆయనకి అధికారాలు ఉన్నాయి, ఆయన స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాడు. పలు శాఖలు కూడా ఆయనకు కీలకమైన శాఖలు అప్పచెప్పడం జరిగింది. పోతే డిప్యూటీ సీఎంకి కూడా అధికారాలు ఉంటాయా, ఇన్ని అధికారాలు ఉంటాయని ఆశ్చర్యం గొలిపేలాగా మొట్టమొదటిసారిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు వెక్కిరిచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, స్వేచ్ఛగా పని చేసుకోబోతున్నారు. ఇది చూసి అసూయతో ఆయన ఏదో జయ అమరావతి కాదు జయ ఆంధ్ర అన్నారనేది. అది 1434 రోజులు అమరావతి మహిళల్ని, అమరావతి రైతుల్ని చాలా కష్టపెట్టిన దానికి, బాధతో వాళ్ళని ఇబ్బంది పెట్టిన దానికి, వాళ్ళ భూములన్నింటినీ పాడుపెట్టిన దానికి, అమరావతి రాజధాని నగరాన్ని ఏ విధంగా సిఆర్డీఏ పరిధిలో ఉండే మొత్తం ప్రాంతాన్ని అంతా పాడుపెట్టిన దానికి, పోతే ఆ పిచ్చి మొక్కలు మొలిచేసి వాళ్ళ వల్ల జంగిల్ క్లియరెన్స్కే చాలా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది వాళ్ళ వల్ల. అదేవిధంగా 5 సంవత్సరాలు రాజధాని నిర్మాణం లేకుండా కాలక్షేపం చేసి రాజధాని గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడుందండి? 5 years పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా 1000 ఎకరాలు సేకరించగలిగాడు, ఎలాంటి నెత్తురు చెందకుండా. అదేవిధంగా అసెంబ్లీని కట్టాడు, పోతే సెక్రటేరియట్ కట్టాడు, అదేవిధంగా హైకోర్టు కట్టాడు. మరి అక్కడి నుంచేనా ఆయన 5 సంవత్సరాలు పరిపాలించింది? ఆయన చెప్పిన 3 రాజధానుల నుంచి పరిపాలించాడా? ఎక్కడి నుంచి పరిపాలించాడు ఆయన? అదేవిధంగా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లాడా? ఏ ఎయిర్పోర్ట్ అయినా, ఏ సీ పోర్ట్లైనా ముందుకు తీసుకెళ్లాడా? మెడికల్ కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వాటన్నిటిని మూలన పెట్టేశాడు. 1-6 తప్పితే మిగతా వాటి నిర్మాణాలు మధ్యలో మండుగోడలతో మిగిలిపోయాయి. అదేవిధంగా కొన్ని అయితే అసలు ప్రారంభించలేదు. అటువంటి అసమర్థ పాలకుడు, మొండి పాలకుడు, అవినీతి పాలకుడు, ప్రజాకంటక పాలకుడిని ఎప్పుడైనా చూసామా? మనం చరిత్రలో నరకాసుర పాలన అనుకున్నాం. అలా అనేక మంది రాక్షసుల పరిపాలనని గుర్తు తెచ్చే విధంగా మీరు విమర్శ కాదు, ఒక ప్రభుత్వాధినేత, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజలకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు, సభా స్వాతంత్రాన్ని హరించకూడదు. ఇక్కడ
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తా అవకాశం ఇస్తా. మళ్ళీ ఇస్తాను భాస్కర్ గారు. దాంట్లో ముగ్గురు భాస్కర్ గారు. అదాని, విజయభాస్కర్ గారు. అంబానీ రిలయన్స్ పెట్రోల్ బంకులను తగలబెట్టించిన చరిత్ర వాళ్ళది. అదే అంబానీ వస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికి ఆయన సూచించిన మనిషికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ఘనాపాటి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా పోతే రాజారెడ్డిని చంపింది భాస్కర్ గారు, అని చెప్పి భాస్కర్ గారు, వాళ్ళు ఓకే 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 చెప్తున్నారు. భాస్కర్ గారు మళ్ళీ మాట్లాడదాం మీద భాస్కర్ గారు మాట్లాడదాం దాని మీద మాట్లాడదాం భాస్కర్ గారు. భాస్కర్ గారు మీరు మీ హయాంలో కూడా